ఆయన సమయం ఇంకా రాలేదని రాయబడింది. లాజరు రోగిగా ఉన్నప్పుడు కూడా యేసుప్రభు వారు 2 రోజుల తర్వాత ఆయన సమయంలో ఆయన ఆ ఊరికి వెళ్లారు. ఇంకా యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా యేసుప్రభు వారు అంటారు, వారి సహోదరులు పర్ణశాల పండుగకు ఆయనను వెళ్ళమని చెప్పినప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని ఆయన అనడం మనం గమనించగలం. ఆయన సిలువ వేయడానికి వచ్చినప్పుడు మాత్రమే నా గడియ సమీపించి ఉన్నది అన్నారు. ప్రతిదీ ఆయన తండ్రి చిత్త ప్రకారం నిర్ణయించబడిన సమయంలో చేసుకుంటూ వచ్చారు. ఇది నిజంగా యేసుప్రభు వారి జీవితం అంతట్లో పదే పదే కనిపించే గొప్ప సత్యం. ఆయన ప్రతి కార్యాన్ని పరలోక తండ్రి నిర్ణయించిన సమయంలోనే చేసుకుంటూ వచ్చారు. ఎవరి ఒత్తిడి వల్ల కాదు, పరిస్థితుల తొందర వల్ల అసలే కాదు, ప్రజల అంచనాల వల్ల కాదు, తండ్రి చిత్తంలో దైవిక సమయం ప్రకారమే ఆయన నడిచారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.